జిల్లా మంత్రి నియోజకవర్గం ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రి కాటారం రోడ్డుకు డిఎంఎఫ్టి ద్వారా రూపాయలు 300 కోట్ల నిధులు తీసుకువచ్చి 90% రోడ్డు నిర్మాణం చేస్తే ఈనాడు కేవలం 300 కోట్లతో మొదలుపెట్టిన రోడ్డు పనులు 30 నెలలైనా పూర్తి చేయని మంత్రి ఎమ్మెల్యే అని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. మంత్రి నియోజకవర్గంలోని కాటారం మండలం దేవరాంపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న మంత్రి కాటారం రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తున్నా నియోజకవర్గ పరిస్థితి మారలేదనడానికి నిలువెత్తు సాక్ష్యం మంత్రి కాటారం రోడ్ అని ఆయన అన్నారు. కాటారం మండల ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో, వాళ్ళ ఓటును ఎలా వినియోగించుకుంటున్నారో ఈ రోడ్డును చూసి ఆయన అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నారని తెలిపారు. 3 కోట్ల రూపాయల పని 30 నెలలైనా కూడా ఇవాళ మన ఓట్లతో 40 సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి కుటుంబం, 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 3 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయాల్సిన రోడ్డును 30 నెలలు గడిచినా కూడా పూర్తి కాకుండా ఇది కళ్ళకు కనబడుతుంటే కూడా చేయకపోవడానికి కారణం ఏంటంటే అన్నా తమ్ములకు ఇద్దరికి తెలుసు, ప్రజలకు అవగాహన లేదు, ప్రజలు ఏం పట్టించుకోరు, మేము ఓట్లప్పుడు వచ్చి ఏది చెప్తే అది నమ్ముతారు, ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని వస్తాం, ఆ 2 నెలలు ప్రజలతోటే ఉంటాం, నోట్ల సంచులు పట్టుకొని వస్తాం, మళ్ళీ గెలుస్తామనే ఒక నమ్మకం తప్ప దీంట్లో వేరే ఏమీ కనబడతలేదు. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎంత పెద్ద గొప్ప అవకాశం ఓటు అనే ఒక ఆయుధాన్ని మనం సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన ఒక కుటుంబం, 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 40 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ రోడ్డు మీద అన్నా తమ్ములు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ రోడ్డును పూర్తి చేయించలేనటువంటి దౌర్భాగ్యులు, దద్దమ్మలు, వాళ్ళను మనం ఎన్నుకోవడం వలన వాళ్ళ కుటుంబాలు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాయి. కానీ మన బాగోగుల గురించి పట్టుకోవడం లేదనేది ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. ఇంకా అయింది రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. అంటే గింత అసమర్థుడు 5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంత అసమర్థుడో, నిజంగా ఇవాళ మంత్రి పదవిలో ఉండి ఈ రోడ్డును చేయనటువంటి దద్దమ్మ, నేను దద్దమ్మ ఎందుకంటున్నా అంటే అహంకారం ఉంది, పైసలతోటి గెలుస్తా అనే అహంకారం ఉంది కనుక దీన్ని అందరూ కూడా గమనించాలని, ముఖ్యంగా కాటారం మండల ప్రజలు గొప్పకు మీకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కుటుంబానికి ఓటేస్తే ఏం మేలు జరిగిందో ఆలోచన చేయాలి. ఈ కుటుంబం అంటే మళ్ళీ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబమే. 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి అవకాశం ఇస్తే కనీసం రోడ్డు లేనటువంటి దుస్థితిలో ఉన్నాం. దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలి. దుద్దిల శ్రీధర్ యొక్క నీతి జాతిని చెప్పాలి. ఆ నీతిని చెప్పనన్ని రోజులు వాళ్ళు అదేవిధంగా మన సమాజాన్ని వాడుకొని మన ఓట్లను వేయించుకొని వాళ్ళు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు తప్ప మన కోసం ఆలోచించారనే విషయాన్ని గడప గడపకు కుటుంబానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.